మూడున్నరేళ్లుగా సాగుతోన్న రష్యా యుక్రెయిన్ యుద్ధం మరింత ముదిరిపోతోంది. ఎక్కడా తగ్గకుండా రష్యా డ్రోన్ దాడులను సాగిస్తుండగా యుక్రెయిన్ కూడా యూరోపియన్ యూనియన్ దేశాల మద్దతుతో వాటిని తిప్పికొట్టడమే కాకుండా ఎదురు దాడికి కూడా దిగుతోంది. ఈ దాడుల మధ్యలో పదుల సంఖ్యలో పౌరులు చనిపోతుండడమే అసలు విషాదం. ఈ క్రమంలోనే అసలు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓవైపు శాంతి చర్చలకు సై అంటూనే ప్రాణాలు బలికొంటున్నారంటూ యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆరోపించారు. మరింత సంక్షోభం దిశగా రష్యా యుక్రెయిన్ వార్. జెలెన్స్కీతో భేటీకి నిరాకరించిన పుతిన్. అమెరికా రష్యా యుక్రెయిన్తో విడివిడిగా సంప్రదింపులు జరిపిన తర్వాత యుద్ధం ఆగకపోయినా కనీసం కాల్పుల విరమణ అయినా చోటు చేసుకుంటుంది అనుకుంటే అది మరో దశకి చేరుతోంది. యుక్రెయిన్ రష్యా అణు ఇంధన స్థావరాలపై దాడి చేస్తే రష్యా వరుసగా యుక్రెయిన్ గ్రామాల్లోకి చొచ్చుకుపోతోంది. తాజాగా యుక్రెయిన్ ఈశాన్య ప్రాంతంలోని కుపియాన్స్క్ నగరాన్ని ఆక్రమించే దిశగా సైన్యాలతో దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో కనీసం 2 చిన్నారులు సహా 32 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. రష్యా దాడుల్లో యూరోపియన్ యూనియన్ కార్యాలయాలు కూడా ఉన్నాయి. దీనిపై యూరోపియన్ యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ దేశంపై మరిన్ని ఆంక్షలను ప్రకటించింది. EU చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ మాట్లాడుతూ రష్యా యుక్రెయిన్తో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలను కూడా భయపెట్టాలని చూస్తున్నట్లు ఆరోపించారు. దీంతో పాటే యుక్రెయిన్కి మద్దతుగా ఆయుధాలు, మిలిటరీని కూడా EU పంపడం మొదలుపెట్టింది. మరోవైపు యుక్రెయిన్పై రష్యా చేసిన డ్రోన్ దాడిలో ఓ భారీ నౌక సముద్రంలో మునిగిపోయిన దృశ్యాలు నెట్లో వైరల్ గా మారాయి. రష్యా గత వారం రోజుల్లో 700 డ్రోన్ దాడులు చేయగా యుద్ధం మరో దశకు చేరింది అనడానికి ఇదే నిదర్శనంగా చెప్తున్నారు.